5 మస్ట్ వాచ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ దట్ యూ షుడ్ నాట్ మిస్ ఇన్ దిస్ మంత్. మనకు తెలిసి ఈ 2 వీక్స్ థియేటర్స్ దగ్గర ఎంత విధ్వంసం ఉంటుందో, అండ్ థియేటర్స్కి వెళ్ళొచ్చిన తర్వాత ఖాళీగా మనం ఇంట్లో కూడా అలాగే ఉంటాం. బట్ ఆ ఖాళీ టైంలో మన టైం వేస్ట్ కాకుండా కొన్ని బెస్ట్ వెబ్ సిరీస్ అండ్ మూవీస్ గురించే మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ట్రస్ట్ మీ, మీరు రాబోయే థియేటర్స్లో ఏ మూవీ మిస్ అయినా మిస్ కాకుండా ఈ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ మాత్రం మిస్ అవ్వకండి. ఎక్స్ మిలిటెంట్ ఆఫీసర్ అయిన మన రీచర్ గారు తను ఉండడానికి ఒక సపరేట్ ప్లేస్ కోసం ప్రతి కంట్రీ తిరుగుతూ ఉంటాడు. అలా వెళ్తూ ఉండగా యుఎస్లో ఉన్న జార్జియా అనే టౌన్లో అనుకోకుండా ఒక మర్డర్ మిస్టరీలో మనోడు ఇరుక్కుపోతాడు. సో మనోడు ఆ మర్డర్ మిస్టరీ చేశాడా, మర్డర్ని చేశాడా, లేదంటే వేరే వాళ్ళు చేసింటే మనోడిని బ్లేమ్ చేస్తున్నారా, అండ్ మనోడు ఆ కేసుని సాల్వ్ చేశాడా లేదా అనేది ఫస్ట్ రీచర్ సీజన్ 1 ప్లాట్ స్టోరీ అనమాట. అండ్ సీజన్ 1తో ఆ స్టోరీ కంప్లీట్ అయిపోతుంది. సో టోటల్గా 3 సీజన్స్ ఉన్నాయి. ఒక్కో సీజన్కి ఒక్కో స్టోరీ ప్లాట్ అనమాట. అండ్ ఇందులో నాకు బాగా నచ్చినది ఏమంటే ప్లాట్ ప్రోగ్రెషన్స్ అండ్ మంచి పాప్కార్న్ ఎంటర్టైన్మెంట్తో కూడిన వెబ్ సిరీస్ కాబట్టి మంచి యాక్షన్ స్టన్స్ కూడా ఉంటాయి. ఎందుకంటే మనోడే 6 అడుగులు ఉంటాయి అండ్ మనోడిని కొట్టే అతను 10 అడుగులు ఉంటాడు అనమాట సీజన్ 3లో. సో ఇట్లాంటి మంచి యాక్షన్ బ్లాక్స్ మంచి ఫన్నీ వేలో ఉంటుంది ఈ వెబ్ సిరీస్. మిస్ చేయకండి, చూసేయండి. నెక్స్ట్ వన్ ఇన్ ది లిస్ట్ సెక్స్ ఎడ్యుకేషన్. ఇది ఒక అడల్ట్ వెబ్ సిరీస్ అనమాట. అండ్ మీరు అనుకునే సీన్స్ ఇందులో తక్కువగానే ఉంటాయి, బట్ కావాల్సినంత ఉంటుంది. అండ్ ఈ వెబ్ సిరీస్ మస్ట్ వాచ్ ఫర్ అడల్ట్స్ అని చెప్పొచ్చు. అంటే బిలో 18 కాకోకుండా 18 నుంచి దానిపైన 40 లోపల ఉండే ప్రతి యంగ్స్టరు ఈ వెబ్ సిరీస్ చూడాలని నేనైతే అనుకుంటున్నాను. బికాస్ లాట్స్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉంటాయి అండ్ మనం తీసుకునే డిసిజన్స్ ఈ అడల్ట్ ఏజ్లో ఎటువంటి ఇంపాక్ట్ కలిగిస్తుందని ఈ సీజన్స్లో మనకి క్లారిటీ చెప్తారు. టోటల్గా 4 సీజన్స్ ఉంటాయి. ఒకసారి మీరు స్టార్ట్ చేయడం మొదలెడితే ఆ కపుల్స్కి మీరు ఫ్యాన్ అయిపోతారు. లిటరలీ చాలా మంచి కపుల్స్ ఉంటాయి. సో ప్రతి ఎపిసోడ్ మీకు బోర్ అనేది కొట్టదనమాట. ట్రస్ట్ మీ, ఒక్కసారి స్టార్ట్ చేస్తే ఆపే వరకు వదిలిపెట్టరు. అండ్ నెక్స్ట్ వన్ ఇన్ ది లిస్ట్ ది ఎలక్ట్రిక్ స్టేట్ అనమాట. ఇది ఒక అటర్ ఫ్లాప్ హాలీవుడ్ మూవీ అనమాట. లిటరలీ 300 మిలియన్స్ ఈ మూవీకి బడ్జెట్ ఇస్తే మనోళ్ళు టోటల్ అమౌంట్ అంతటినీ కలిపి వాళ్ళ గ్రాఫిక్స్ వర్క్ యూజ్ చేశారు. అండ్ స్టోరీ అసలు ఇంప్రెసివ్గానే ఉండదు. అండ్ యాక్షన్ సీన్స్ అనేటివి పర్లేదు. అండ్ లిటరలీ ఒక మంచి ఐఫీస్ట్ హాలీవుడ్ మూవీని చూడాలనుకుంటే మీరు ఈ స్టోరీని చూసేయచ్చు. అండ్ ప్రతి ఒక్క సిజిఐ షాట్ని మీకు న్యాచురల్గా చూపిస్తారు. అండ్ చెప్పే కదా వీళ్ళు పెట్టిన బడ్జెట్ అంతా ఈ విఎఫ్ఎక్స్ వర్క్కే పెట్టినట్లున్నారు, స్టోరీకి ఏం పెట్టలేదని. ఎక్కడ ఇది ఒక విఎఫ్ఎక్స్ అన్నట్లు మీకు కనిపించదు అండ్ న్యాచురల్గానే ఉంటాయి అనమాట. సో ఒకవేళ ఒక పాప్కార్న్ ఇంగ్లీష్ మాకు స్టోరీతో పని లేదు అనుకుంటే ఈ మూవీని చూసేయండి. అండ్ నెక్స్ట్ వన్ ఇన్ ది లిస్ట్ అండ్ మోస్ట్ హైలీ రికమెండెడ్, రీసెంట్గా రన్నింగ్ అవుతుండే డేర్ డెవిల్ బార్న్ అగైన్ సిరీస్ అనమాట. ప్రీవియస్గా నేను డేర్ డెవిల్ 3 సీజన్స్ చూసేసాను. అండ్ నా ఫ్రెండ్ ఒక అతను మూవీ వర్స్ తెలుగు అనే యూట్యూబ్ ఛానల్ పర్సన్ కూడా మీకు 3 సీజన్స్ ఎక్స్ప్లెనేషన్ని క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాడు. సో అతని ఎక్స్ప్లెనేషన్ విన్న తర్వాత ఈ డేర్ డెవిల్ బార్న్ అగైన్ సిరీస్ చూసినా మీకు అర్థమైపోతుంది స్టోరీ అనేది. సో ఒకవేళ ఆ 3 సీజన్స్ చూడకుండా మీకు ఈ స్టోరీ అర్థమవుతుంది. అండ్ స్టోరీ వైజ్ చెప్పాలంటే కింగ్ పిన్ మేయర్ అవుతాడు. అండ్ మన డేర్ డెవిల్గా ఉన్న మ్యాట్ మోడక్ తన ఫ్రెండ్ చావుతో డేర్ డెవిల్ నుంచి ఒక నార్మల్ లైఫ్ లీడ్ చేద్దాం అనుకుంటారు. సో వీళ్ళ లైఫ్ స్టోరీస్ ఎలా టర్న్ అయ్యాయి అనేది ఈ సీజన్ 4లో మీరు తెలుసుకుంటారు. అండ్ ఈ వెబ్ సిరీస్లో మీకు మోస్ట్ అన్ని హాలీవుడ్ యాక్షన్ ఫైట్ సీన్స్ ఉంటాయి. అన్నీ కూడా హాల్వే ఫైట్ సీన్స్ అనమాట. ఒకసారి మీకు హాల్వే ఫైట్ సీన్స్ గురించి తెలియాలంటే డేర్ డెవిల్ ఫైట్ సీన్స్ అని కొట్టండి. అండ్ ప్రతి ఒక్క ఫైట్ సీన్ మిమ్మల్ని సో హుక్ చేసి పడేస్తాయి అనమాట. అండ్ మీరు ఈ లిస్ట్లో ఇది 4th ప్లేస్లో వేసినా సరే మోస్ట్ హైలీ రికమెండెడ్, ఫస్ట్ ప్లేస్లో మీరు చూడాల్సిన వెబ్ సిరీస్ అని చెప్పొచ్చు. సో నెక్స్ట్ వన్ ఇన్ ది లిస్ట్ అడోలెసెన్స్. ఇది ఒక మర్డర్ మిస్టరీ సినిమా అనమాట. ఒక స్కూల్లో మిస్టరీగా ఓ పిల్లోడు చచ్చిపోయి ఉంటాడు అండ్ మిగిలిన పిల్లలందరినీ ఎంక్వైరీ చేస్తూ ఉంటారు. సో ఆ పిల్లోడిని ఎవరు చంపారు అనేది మూవీ స్టోరీ లైన్. ఈ మూవీ నాకు ఎలా నచ్చిందంటే ఈ మూవీలో మోస్ట్ ఆఫ్ ది షార్ట్స్ అన్ని సింగిల్ టేక్లోనే నటించారు. తెలుగు మూవీస్లో ఒక సింగిల్ టేక్ 1 minute తీస్తేనే దాన్ని గొప్పగా ఫీల్ అవుతారు. బట్ ఈ మూవీ అనేది మోస్ట్ ఆఫ్ ది టైం అంతా సింగిల్ టేక్లోనే నడుస్తూ ఉంటుంది. సో కెమెరా మూమెంట్ అనేది సింగిల్ వర్క్లోనే ఉంటుంది. సో మిమ్మల్ని ఎక్కడ స్కిప్ చేయనీకోకుండా ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో మీరు లీనమైనట్లు ఈ మూవీ అనేది మీకు అనిపిస్తుంది. సో డోంట్ మిస్ ది మూవీ అని చెప్పొచ్చు. బట్ ట్విస్ట్ అనేది మీరు ఈజీగా ప్రెడిక్ట్ చేస్తారని నా నమ్మకం. సో లాస్ట్ వన్ ఇన్ ది లిస్ట్ ఇన్విజిబుల్ సిరీస్ అనమాట. ఇది టోటలీ 3 సీజన్స్ ఉంటాయి. ఒక మంచి సూపర్ హీరో కామిక్ స్టోరీ మీరు చూడాలంటే ఆఫ్టర్ స్పైడర్ మ్యాన్ తర్వాత నా దృష్టిలో ఇదే బెస్ట్ అని చెప్పొచ్చు. అండ్ ఇది ఒక వెబ్ సిరీస్, నాట్ ఏ యానిమే, బట్ దీని స్టైల్ అనేది యానిమేషన్లోనే ఉంటుంది. సో మీరు డెఫినెట్లీ చూడాల్సిన వెబ్ సిరీస్ అని చెప్పొచ్చు. డోంట్ మిస్ ది. టోటల్ 3 సీజన్స్ ఉన్నాయి. అండ్ ప్రతి సీజను ఫస్ట్
2 సీజన్స్ తెలుగు డబ్ అయినాయి అండ్ ఫైనల్ సీజన్ తెలుగు డబ్ లేదు. బట్ మీరు ఈ 2 సీజన్స్ చూసే టయానికి ఆ సీజన్ 3 కూడా తెలుగు డబ్బింగ్లో అవైలబుల్గా ఉంటుంది. సో డోంట్ మిస్ ది ఇన్విజిబుల్ సిరీస్, హైలీ రికమెండెడ్. అండ్ నేను చెప్పిన ఈ వెబ్ సిరీస్ మీరు చూడడానికి ఈజీగా 1 or 2 వీక్స్ అవుతుంది. అండ్ ఈ గ్యాప్లో టుమారో ఈవినింగ్ ఆర్ డే ఆఫ్టర్ టుమారోకి ఇంకొక వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. అండ్ ఈ వీడియోలో మోస్ట్ ఆఫ్ ది వెబ్ సిరీస్ అన్నిటిని రికమెండ్ చేశాను. అండ్ నెక్స్ట్ అప్లోడ్ చేసే వీడియోలో మోస్ట్ ఆఫ్ ది మూవీస్ అన్నిటిని సెలెక్ట్ చేసి ఒక వీడియోగా అప్లోడ్ చేస్తాను. సో ఆ వీడియో మిస్ చేయకుండా అనుకుంటే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందో లేదో డెఫినెట్లీ కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ ప్లీజ్ ఏదో ఒక రియాక్షన్ ఇవ్వండి, ఎందుకంటే మీ రియాక్షన్ వల్లే ఈ వీడియో ఫీడ్బ్యాక్ అనేది నాకు తెలుస్తుంది. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు జాగ్రత్త. లవ్ యూ ఆల్.